సో ఫస్ట్ డప్పు పట్టుకొని మీరు పాడినటువంటి పాట ఏంటి? ఆడబిడ్డల కోసం. యాపాది నా చేదుకైపోయింది బతుకు బారామయ్యే కోయిలా, బతుకు బారామయ్యే కోయిలా. అంటే ఊరికి వెళ్ళినప్పుడు ఇంత చదివినటువంటి వ్యక్తి ఈ డప్పు పట్టుకొని ఏంటి అసలు అని చెప్పేసి మిమ్మల్ని వెటకారంగా మాట్లాడడం ఇలాంటివి ఏమన్నా జరిగాయా? మా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సో ఇప్పుడు డప్పు పట్టుకునే వాళ్ళు కూడా మీరు అబ్బాయిలకే కాకుండా నాకు తెలిసి అమ్మాయిలకు కూడా కొన్ని వేల మందికి అనుకుంటాను. సో మీరు డప్పు నేర్పించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక 1500 అమ్మాయిలకు ఒకటేసారి 20 రోజులు అలా నేర్పించినాం మేడం. సో ఈ మధ్యలో కూడా మీరు మన కొత్త సీఎం గారైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మేమిద్దరం వెళ్ళినాం. మమ్మల్ని మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి మా ఇద్దరితోటి ఒక 15 నిమిషాలు మాట్లాడినా మేడం. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రోజుకొక ముచ్చటతో మీ ముందుకు వస్తాం. ఈ రోజు అయితే నేను ముచ్చటతో పాటు మంచి డప్పును కూడా తీసుకొచ్చిన. డప్పు అంటే అందరికీ దాదాపుగా గుర్తుకొచ్చేసి దరువులోనే దప్పు వాడతారు. కానీ అసలు డప్పు వల్ల అందరికి తెలిసింది ఏంటంటే, మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఒక పెళ్ళైనా శుభకార్యం జరిగిన డప్పే వాడతారు. మనం చనిపోయినా కూడా మనిషికి డప్పే వాడతారు. ఆ డప్పుకున్న అసలు విలువ ఏంటి? సో అందుకే అని చెప్పేసి ఈరోజు నాతో పాటు అందే భాస్కర్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఒక మంచి అవార్డు వచ్చింది. అది నేను చెప్పడం కంటే ఆయన నోటితోనే తెప్పించుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ రోజు ఆయన ముచ్చట్లతో పాటు ఆ పాట మీరు కూడా వినండి. సో నమస్తే భాస్కర్ గారు. నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నా మేడం. అసలు మీ డప్పు అవును మేడం, అట్లా అలవాటు అయిపోయింది. ఎన్ని కేజీస్ ఉంటుంది ఆ డప్పు? అసలు ఇది ఒక కిలోలు 3 kgs ఉంటుంది మేడం. 3 కిలోలు ఉంటుంది. ఇంకోటి అది అయితే 5.5 kgs ఉంటుంది మేడం. 5.5 కిలోలు ఉంటుంది మేడం. అట్లా మేడం. అది నాలాంటి వాళ్ళు మాత్రమే కొడతారు, ఇది అందరు కొట్టచ్చు. అవునా? అవును మేడం. సో ఎట్లా ఎప్పుడు చేయించుకున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుందో చేయించి? ఇది 10 సంవత్సరాలు అయింది మేడం చేయించి. ఇది 10 సంవత్సరాలు చేపిస్తారు మీరు డప్పును? డప్పు ఈ డప్పు అయితే అంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి మేడం. డప్పు తయారీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరుగ చేస్తారు. మా సైడ్ అయితేనేమో మేక తోలును తీసి అంటే తోలును తీసి తర్వాత దాన్ని నానబెట్టి ఆ తర్వాత దాన్ని లందగూలం లేసి ఉప్పు సున్నం రాసి కడిగి ఒక వారం రోజుల తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఆ ఉప్పు సున్నం వల్ల వెంట్రుకలన్నీ రాలిపోతాయి. కొన్నిటిని బ్లేడ్ తోటి తీసి కట్ చేసి ఆ తర్వాత చింతగింజలు కానీ లేదా ఆ ప్రాంతంలో మా దగ్గర అయితే చింతగింజలు లేకుంటే మన మెంతులను దంచి నానబెట్టి వాటిని ఇట్లా ఈ కుందెన ఏదైతే ఈ కుదురు ఉంటుందో దీనికి మొత్తం రుద్ది ఆ తర్వాత ఈ తోలును అంటేస్తారు మేడం. అంటేయడం కూడా చాలా శ్రద్ధతోటి అంటేయాలి. అటు ఇటు ఏమన్నా అయితే మొత్తం ముడతలు వస్తుందని నాలాంటి బలిష్టమైనటువంటి యూత్ దీన్ని అంటేసి మీద వెనకాల ఒక కడ్డేసి ఇంత పెద్ద కడ్డేసి తాళ్ళతోటి గుంజి దీని మీద రాయి పెట్టి ఒక వారం రోజులు ఉంచుతారు మేడం. ఆ తర్వాత తాళ్ళని కట్ చేస్తే అప్పుడు డప్పు ఇట్లా అవుతుంది మేడం. ఎంత కష్టపడితే గానీ ఈ డప్పు మన చేతికి రాదంటారు. అవును మేడం, చాలా కష్టం ఉంటుంది. కష్టం ఉంది. అవును మేడం. చూసే వాళ్ళకి మనము 100 రూపాయలు 150 పెట్టి డప్పు కొని వాయిస్తున్నాం అనుకుంటున్నారు. సో డప్పు అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో ఏదైనా దండోర వేయడానికి మాత్రమే డప్పు వాడేవారు. సో మీరెందుకు డప్పును ఎంచుకున్నారు? అసలు నేను డప్పును ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అంటే చిన్నప్పటి నుండి డప్పు వాయిస్తున్నాం మేడం, కొడుతున్నాం. దీని మీద ఒక స్పెషల్గా ఎప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిందంటే డిగ్రీ నుండి పెరిగింది నాకు. డిగ్రీ నుండి దీని మీద నేను ఒక రీసెర్చ్ చేయాలి, ఖచ్చితంగా దీని పట్ల మనమంటూ ఒకటి నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పిండు. దీన్ని ఇటు సైడు రీసెర్చ్ సైడ్ మళ్ళడానికి నాకు 3 వ్యక్తులు కారణం మేడం. ఒకటి డాక్టర్ ఉస్తాద్ ఒగ్గురావ్ అన్న, ఇంకోటి ముక్క రమేష్ అన్న, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న. నువ్వు డప్పు చాలా బాగా వాయిస్తావు కదా, మరి ఈ డప్పులో చాలా రకాలటువంటి దరువులు సరుకులు ఉంటాయి, వాటిని నువ్వు చేస్తే డిఫరెంట్గా బాగుంటుంది. వెస్టర్న్ కానీ పాత తరం కొత్త తరానికి ఈ దరువులను సరుకులను నేర్పిస్తే మంచిగా ఉంటుంది అంటే నేను ఆ దిశగా ప్రయత్నం చేసిన. దీని మీద ఇంకా ఎప్పుడంటే నాకు CCRT అనే సంస్థ నుండి ఢిల్లీ సెంట్రల్ కల్చర్ రిసోర్స్ అనే ట్రైనింగ్ నుండి 2013-14 సంవత్సరానికి యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ వచ్చింది మేడం. ఈ డప్పుకు అప్పట్లోనే 1,30,000 రూపాయలు ఫెలోషిప్ వచ్చింది నాకు. అప్పటి నుండి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది మీకు. అట్లా దీని మీద PhD చేయాలి అనే ఉద్దేశం అట్లా పెరిగింది మేడం నాకు. సార్ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? ఎలా జరిగింది స్టడీ జర్నీ? మేడం మాది సిద్దిపేట జిల్లా మేడం. మాది సిద్దిపేట జిల్లా. పాటలు అట్లే చాలా తెలంగాణ అంటేనే పాటలు, కళాకారునికి పుట్టినిల్లు, పాటల ఖజానా తెలంగాణ అంటేనే.
కళాకారులకు పెద్ద పుట్టినిల్లు తెలంగాణ. ఆ సిద్దిపేట అంటే ఒక ఉద్యమ నేపథ్యం అట్లాంటి ఉంటుంది కదా మేడం. మాది మిరుదొడ్డి మండల్ అందే మా ఊరు. మా ఊరు సో మీ ఇంటి పేరు కూడా అదే ఆ, ఉంది. మా ఇంటి పేరు కూడా అదే అయింది మేడం. మా ఇంటి పేరు అసలు అంగడి. Okay. కానీ నేను మా నాన్న విప్లవోద్యమ నేపథ్యంతో ఉన్నాడు కాబట్టి నేను చిన్నప్పుడు రాసే కవిత్వాలు కానీ రాసే పాటలు కానీ మా నాన్న చెప్తా ఉంటే వాటిని విని చదవాలి ఇట్లా అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు నేను ఆ రాసేటువంటి వాటిని మా నాన్న ఫ్రెండ్ కామ్రేడ్ చూసి ఇతనికి వీడు అంగడి భాస్కర్ కాదు అందే భాస్కర్ కానీ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన పేరు పెట్టిండు. కానీ దాన్ని నేను ఆచరణలో పెట్టలేదు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక అన్న మా దగ్గర వార్తా విలేకరిగా చేస్తాడు మేడం. ఇప్పుడు సాక్షిలో ఉండు బాలరాజన్, ఆయన కూడా ఇవి కొన్ని రచనలు వాటిని మీకు బాగా సపోర్ట్ ఉంటారు. చేసి నా పేరు నువ్వు అందే భాస్కర్ అని కరెక్ట్ అన్న పెట్టింది కరెక్ట్, నువ్వు దాన్నే కొనసాగించాలంటే అందే భాస్కర్ అయిపోయినా మేడం. ఊరు పేరుని కాస్త ఇంటి పేరు ఇంటి చేశారు. పేరు ఇంటి అయిపోయింది. పేరు కాస్త పక్కన పెట్టేసి మళ్ళీ డబ్బు భాస్కర్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు అందే భాస్కర్ డప్పు భాస్కర్. రెండు డప్పు భాస్కర్ అంటే తక్కువ తెలుసు, అందే భాస్కర్ అంటే ఎక్కువ తెలుసు మేడం. అట్లా 7వ తరగతి వరకు మా ఊళ్ళే మేడం. తర్వాత ఈ 8th 9th వచ్చేసి కొండపాక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వసతి గృహంలో. తర్వాత 10th పాలమకల, ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డిలో, డిగ్రీ పీజీ నిజాం కాలేజీ, ఇంకో పీజీ రామచంద్ర అండ్ ఆర్ట్స్ కాలేజ్, ఆ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి అంతా పొట్టి శ్రీరామతల్లి యూనివర్సిటీలో ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇంత చదువుకున్నారు మీరు. అవును మేడం. సో అంటే ఊరికి వెళ్ళినప్పుడు ఇంత చదివినటువంటి వ్యక్తి ఈ డప్పు పట్టుకొని ఏంటి అసలు అని చెప్పేసి మిమ్మల్ని వెటకారంగా మాట్లాడడం ఇలాంటివి ఏమన్నా జరిగాయా? చాలా జరిగినాయి మేడం, చెప్పుకోరాని విధంగా కూడా జరిగినాయి. వాటిని అన్నిటిని నేను పట్టించుకోలేదు. కానీ ఎవరైతే వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సోషల్ టీవీ ద్వారా. నేనేం చెప్తా అంటే వాళ్ళు నన్ను తిట్టకపోతే నేను ఇంత దూరం కూడా రాకపోవచ్చు కావచ్చు, వాళ్ళు నన్ను కనుక విమర్శ చేయకపోతే నేను ఊర్లోనే ఉంటుండొచ్చు కావచ్చు. నేను ఒక విషయం చెప్తున్నా మేడం, నన్ను తిట్టిన ఎవ్వరు కూడా డిగ్రీ పాస్ కాలేదు, నేను 5 డిగ్రీలు సంపాదించుకున్నా. అది నేను అంటే వాళ్ళ అన్నా కొద్దే నేను ముందుకు పోయినా, వాళ్ళ తిట్లే నాకు ఆశీర్వాదాలని నేను ఫిక్స్ అయినా. ఇప్పటికి కూడా నన్ను వాళ్ళని తిడితే పడతా, బట్ కానీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తిడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ గుణం కూడా ఉంది మాకు. అట్లా మేడం. సో ఫస్ట్ డప్పు పట్టుకొని మీరు పాడినటువంటి పాట ఏంటి? నేను డప్పు పట్టుకొని పాడినటువంటి పాట అంటే మా ఊళ్ళో భాగవతాలు అప్పుడు కథలు వేసేవాళ్ళు. నా చిన్నప్పుడు నేను కూడా నా చిన్నతనంలో భాగవతాలు యక్షగానం ఆడిన సందర్భాలు ఉన్నాయి. నేను డప్పు మొట్టమొదటిగా పట్టుకొని పాడిన పాట అంటే భాగవతందే మేడం. భజన అవుతా ఉంటే ఆ సందర్భంలో పాడినటువంటి పాట. కరుణించవే జగదాంబా నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా కరుణించు నీ బాధ కమలంబు నిప్పుడు, కరుణించు నీ బాధ కమలంబు నిప్పుడు, అయ్యో మరువాక నిన్ను దలుదు మదిలోన ఎప్పుడు, కరుణించవే జగదాంబా నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా. ఆహా పల్లా పవాని మా తల్లి అయ్యో మమ్ము గన్నా కల్పవల్లి, పల్లా పవాని మా తల్లి ఇట్టి జన్మము మళ్ళీ రాదు, అయ్యో ఇట్టి జన్మము మళ్ళీ రాదు, అయ్యో ఇంతైనా జ్ఞానంబు లేదు, ఇట్టి జన్మము మళ్ళీ రాదు, కరుణించవే జగదాంబా నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా. ఈ పాట యక్షగానములో నేను 4th 3rd క్లాస్ ఉన్నప్పుడు పాడిన పాట ఇది. అప్పుడు చిన్నప్పుడు అది అట్లా డప్పు కొడుతూనే వాడుకునేది చిన్నప్పటి నుండి. అట్లా మేడం. అంటే మీ నాన్నని చూసి పెరగడం వల్ల ఇంకా మీరు దీనికి అంకితం అయిపోయారని చెప్పొచ్చా? చెప్పొచ్చు మేడం. మా నాన్నని చూసి దీనికి అంకితం. రక్తంలోనే ఉన్నట్టు ఇంకా మా నాన్న ఇప్పటికి కూడా మీ ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉంటారా? డప్పు వేస్తూ ఉంటారా? ఉన్నది మేడం. ఊళ్ళో వతందారం మేమే. ఊర్లో మాకు ఇప్పటికి డప్పులు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి మేడం. మా తాత కానీ, మా తాత అంటే చనిపోయింది కానీ మా నాన్న తమ్ముడు సాటింపు చేస్తారు. ఊళ్ళో ఎవరన్నా చనిపోయినా కానీ ఏదైనా నడుస్తుంది. నేను అటు సైడ్ లేను, నేను ఈ ప్రొఫెషన్ సైడ్ వచ్చేసిన. దీనికి ఒక గౌరవం తీసుకురావాలన్న ఉద్దేశంతో అట్లా మేడం. చాలా కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చారనుకుంటా. ఘోరంగా చెప్పు అసలు కష్టాలంటే అది రాస్తేనే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. మనం వచ్చిన జర్నీకి ఇప్పటి వరకు వచ్చినాయి. అంటే ఏదైనా కూడా మనము స్టేజ్ మీద ఉన్నంత వరకే మనకు ఒక అంతే విలువ అనేది ఇస్తారు. దిగిన తర్వాత ఏంటి వీళ్ళతో అవసరం అయిపోయింది అన్నట్టుగానే ఉంటుంది. సో నాకు తెలిసి మీరు దాదాపుగా
మలిదశ అయినా కావచ్చు, తొలిదశ అయినా కావచ్చు, ఈ ఉద్యమాలు ఎన్నో చేసినటువంటి వీరులతోనే మీరు పాడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భంలో ఉన్నా కూడా మీకెందుకు గవర్నమెంట్ జాబ్ రాలేదు? మీరు సాంస్కృతిక అకాడమీ అయినా కావచ్చు, సారథి పరంగా చూసుకున్నా కూడా, సో అన్నిట్లలో ఉన్నా కూడా ఎందుకు మిమ్మల్ని గవర్నమెంట్ గుర్తించలేకపోయింది? అంటే నేను ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి నేను ఉద్యోగం వైపు ఆసక్తి చూపలేదు. వచ్చినా నా ఉద్యోగాన్ని వదిలేసుకున్నా. అంటే మీకు నేను వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని నేను కష్టపడి సంపాదించుకున్నా. దాన్ని ఆ ఉద్యోగం పేరు చెప్పను, ఈ మధ్య కొంత కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకని సంపాదించుకున్నా వద్దనుకున్నా అట్లనే ఉండిపోయినా. ఎందుకంటే ఉద్యోగం అనేది చేస్తే నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రాకపో కేంద్ర సంగీత కంగ్రాట్స్ అసలు, ఎందుకంటే అంత మంచి గొప్ప అవార్డు రావడం అనేది, ఎంత చేసుకుంటా అవార్డు అనేది. సో నాకు తెలిసి ఇంకా ఆస్కర్ అవార్డు వచ్చినా కానీ మీరు అంత హ్యాపీగా ఫీల్ కావచ్చు. అంతే మేడం. అంటే ఈ మధ్యలో వచ్చింది అనుకుంటా. ఈ మధ్యనే అనౌన్స్మెంట్ అయింది మేడం, త్వరలో తీసుకోబోతున్నా. ఎలక్షన్ కూడా అయిపోయింది కదా. మీతో పాటు ఇంకెంత మంది ఉన్నారు ఆ అవార్డుకి? తెలంగాణ నుండి నేను ఒక్కనే మేడం. తెలంగాణ నుండి నేను ఒక్కనే. నాకంటే 2 అన్నలకు ముందుకు వచ్చింది. సో డప్పు కళాకారులకి ఒక మంచి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు భాస్కర్ గారు అంటే. తప్పనిసరిగా అసలు దేశంలోనే ఇంతవరకు ఈ డప్పుకు అవార్డు రాలేదు మేడం. సంగీత నాటక అకాడమీ 1952 సంవత్సరంలో ఏర్పడితే 2024 సంవత్సరం వరకు కూడా ఇంతవరకు ఈ డప్పుకు అవార్డు రాలేదు. అది మరి వివక్ష అనుకుందామా, విస్మృతం అనుకుందామా, కక్ష అనుకుందామా ఏం తెలియదు, కానీ ఎవరు గుర్తించలేకపోయారు. నిజంగా ఈ మీడియా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్. ఆ సారు ఈ ప్రపోజల్ను పెట్టి, అంటే ఇట్లా డప్పు ఉంటుంది, ఇంత పరిశోధన చేస్తుంది, ఇట్లాంటి వాళ్ళకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నుండి ఆయన్నే ప్రపోజల్ పెట్టి ఈ అవార్డును సంగీత నాటక అకాడమీ వాళ్ళకు పంపించి, ఆ జ్యూరీలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలందరూ ఒప్పుకునే విధంగా చేసింది కేవలం హరికృష్ణ సార్ మేడం. ఆ సార్ లేకపోతే భాస్కర్ ఈ స్థాయిలో లేడు మేడం. ఇది ట్రూ. చాలా సపోర్ట్ చేసిండు నాకు, నిజంగా నాకు దేవుడిచ్చిన అన్న సారు. సో ఈ మధ్యలో కూడా మీరు మన కొత్త సీఎం గారైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఏం చెప్పారు, ఏం మాట ఇచ్చారు, ఏం వాగ్దానం చేశారు? డప్పు వాయించారా? వాయించాము. రిసీవింగ్ ఎలా ఉంది? చాలా అద్భుతమైన. అంత ముందుకున్న ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదా? ఎలాంటి చేసుకోలేదు మేడం. అంతకుముందు ఎందుకు మేడం, మీకు సింపుల్ గా చెప్తున్నా. మా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మా దగ్గర మనవాదం ఓడిపోవాలని చెప్పి ఆయనకు మేము సపోర్ట్ చేసినాం డైరెక్ట్గా. ఈ అవార్డు వచ్చిన విషయం పేపర్లలో వచ్చింది, అన్ని ప్రకటనలలో వచ్చింది, ఏ మాట కామాట. కానీ ఆయన కనీసం ఆయన పిఏ ద్వారా కానీ వాళ్ళ అనుచరుల ద్వారా కూడా కానీ ఒక విషయం లేదు. కానీ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని నా వచ్చినటువంటి అవార్డును, అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వ్యాసాన్ని డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న గారు రాస్తే ఈటీవీలో వచ్చినటువంటి యువ షోను చూసి అయ్యో మనం ఈ తమ్ముని ఎందుకు పిలిపించుకోలేకపోయినామని వాళ్ళ పిఆర్ఓస్ నుండి ఫోన్ చేయించి హరికృష్ణ సార్ గారికి చెప్పి ఒక సీఎం హోదాలో మన తెలంగాణకు ఇంత మంచి అవార్డు తెచ్చిండు సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ సంగీత నాటక అకాడమీ అవార్డు అంటే యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు, అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయనే ఆఫీస్ నుండే ఇంటి నుంచి ఫోన్ చేసి పిలిపించుకొని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాను మేడం. అక్కడ పోయేసరికి పెద్ద గ్యాంగ్ ఉంటే వాళ్ళందరినీ నేను ఈ తమ్ముడితోటి మాట్లాడాలా, వీళ్ళు ఇట్లా అని ఇట్లా రాజ్ కుమార్ అన్న నేను వెళ్ళడం జరిగింది మేడం. ఎవరెవరు వచ్చింది అవార్డ్స్ అని మాట్లాడితే ముగ్గురికి వచ్చిందంటే అప్పుడు రవణ గారు అవైలబుల్ లేకుండే, మేమిద్దరం వెళ్ళినాం. మమ్మల్ని మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి మా ఇద్దరితోటి ఒక 15 నిమిషాలు మాట్లాడినా మేడం. ఎట్లా అంటే వీళ్ళు మన తెలంగాణకు మంచి కళాకారులు, గర్వకరమైన కళాకారులు కాబట్టి ఒక 10 నిమిషాలు ఈ తమ్ములతో నేను మాట్లాడతాని అందరిని బయటికి వెళ్ళగొట్టి మాట్లాడాను. సమస్యలు ఎట్లా ఉండాలి, ఒకవేళ మీకేమన్నా థాట్స్ వచ్చినా వెల్కమ్, ఎప్పుడైనా మీరు రావచ్చు, నో రిస్ట్రిక్షన్స్, మీరు వచ్చి కలవచ్చు, మీ ఆలోచన కూడా చెప్తే మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చిండు. మేము కూడా మాకు ఇల్లు లేదు, ప్లస్ ఈ డప్పును రేపటి తరానికి అందించాలని అంటే ఇది ముందే ఒక కుల వివక్షతో చూస్తున్న సమాజం. ఈ డప్పు అంటే ఒక కులానికి మాత్రమే పరిమితం చేస్తారు. దీన్ని నేను డిస్ప్యూట్ చేసి అబ్బాయిలకు అమ్మాయిలకు సమాంతరంగా నేర్పిస్తున్నాం అన్ని కులాల వారికి. కాబట్టి నాకు కొంచెం ఇక్కడ ఉండడానికి ఒక నివాసం ఒక గౌరవ వృత్తి లెక్కిస్తే బాగుంటుందని ఒక లెటర్ ఇచ్చినాం. వాళ్ళు కూడా స్పందించారు. జూన్ 10వ తారీఖు నాడు మళ్ళీ కలిసేది ఉంది మేడం. అంటే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వాళ్ళు పిలిపించుకున్నారు, కానీ ఒక ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. దీన్ని ఎట్లా అంటే నేను కుల వివక్షతతోటే చూస్తాను మేడం, సామాజిక వివక్షతోటే చూస్తా. ఎందుకంటే ఈయన వెల్ ఎడ్యుకేటెడ్, ఈయననేమో బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేస్తే ఈ విధంగా నుండి చూస్తాడు, ఈయనేమో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. కాబట్టి
ఆ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ఈయన పిలిపించుకోవడానికి నేను అనుకుంటా. నా ధోరణి మేడం అట్లా మేడం. సో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వలేదని అర్థం. నేను ఇవ్వలేదని అంటే నేను ఒక విషయంలో హ్యాపీగా మేడం, వాళ్ళు సారథి అనేదాన్ని ఏర్పాటు చేసినారు కదా, 500 మంది 550 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ. బట్ కానీ అందులో 20% మాత్రం రియాలిటీ అయినటువంటి కళాకారులు ఉన్నారు. మేము విన్నది కూడా ఏంటంటే సారథిలో ఇచ్చిన వాళ్ళకి కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళనే మంచిగా చూసుకోవడం. సో మళ్ళీ బయటికి కూడా వెళ్ళి వాళ్ళని షోస్ చేసుకునే అంత పర్మిషన్ ఇవ్వలేకపోవడం, అక్కడే ఒక కట్టుదిడ్డంగా ఉండడము. సో అన్నట్టుగానే అది ఎంతవరకు నిజం? అలా చేయడం వల్ల చాలా మంది కళాకారులు కూడా ఆ ఉద్యోగం వదిలేసుకుని పక్కకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును మేడం. రసమై బాలకిషన్ గారు అన్నట్టయినా సారథి ఏర్పడ్డ తర్వాత కథ ఏమంటారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆయనదే. ఏ అధికారులు చెప్పినా ఆయనకు అడ్వైజర్ ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినలేదు. నేను కూడా కలిసినప్పుడు చెప్పిన, ప్రతిభావంతులైనటువంటి వాళ్ళను పక్కకు పెట్టి ఆయనకు భజన చేసి కాళ్ళవేళ్ళు ఆయన చెప్పే మాటలకు వాళ్ళను దుబాయ్ మస్కట్ ఆ ఈవెంట్స్ కూడా వాళ్ళని తీసుకుపోయిండు. నిజంగా అందులో ఉన్నటువంటి వాళ్ళను నేను ఈ ఛానల్ ద్వారా ఒక విషయం మేడం, పోటీకి రమ్మనండి. అందులో ఉన్నటువంటి వాళ్ళు 550 మందిలా ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసి కొట్లాడి అది చేసినారు, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి తర్వాత 2వ ప్లేస్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళకు ఊర్లలో అట్లనే ఉండిపోతారు, ఏం తినడానికి తిండి లేక. కాదంటే ఈ కళాకారుల పరిస్థితి కూడా అంతే, వాళ్ళ మీద ఈర్ష్య లేదు, బట్ కానీ సంస్కరణ జరగాలి. నేను ప్రభుత్వానికి ఏమంటున్నా అంటే 550 కాదు, ఒక 2000 మందికి ఇవ్వండి, ఇంకొక 1500 మందికి పెంచి ఒరిజినల్గా కొట్లాడినటువంటి వాళ్ళ లిస్టును తెప్పించుకొని వాళ్ళ ప్రొఫైల్ను చూసి, వాళ్ళు దెబ్బలు పడ్డాయి వాళ్ళ కేసుల ఫైళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాటిని చూసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇందులో ఉన్నటువంటి డమ్మీలు నేరేయండి, తప్పేం లేదు. నిజాయితీగానే ఇచ్చారా లేకపోతే కొంతమంది పోస్టులను కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి విన్నాం, అది నిజమేనా? నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు మేడం. అంటే 2 రకాలు జరిగినాయి. నిజాయితీ ఏమో 20% అయితే అబద్ధం 80% అయిపోయింది. అందులో వేరే వాళ్ళు కూడా, అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లనే చెప్పారు మేడం మనతోటి. కాబట్టి జరిగింది. నేను కూడా ఇంటర్వ్యూకి పోయినా, మీకు దాచేదేముంది మేడం, ఇంటర్వ్యూకి పోతే నాకు వస్తుందా రాదా అనేది టెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పైరవ్ చేయను, అవసరం లేదు. నేను ఉద్యమంలో కొట్లాడినాం, మనం దెబ్బలు జైలుకి వెళ్ళినాం, మనం రాస్తాం పాడతాం అని చేస్తే నాకు ఫస్ట్ ప్లేస్లో అవకాశం వస్తే నేను చేయగలగాలి, సెకండ్ ప్లేస్లో చూద్దాం అని అంటే అంత పైరవి. అక్కడ ఉన్నటువంటి జ్యూరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు అత్యంత క్లోజ్, వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అట్లాంటప్పుడు ఏం చేస్తావు, నువ్వెందుకు వచ్చినావు ఇట్లా అంటే. సో భాస్కర్ గారు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర విన్న మాట ఏంటంటే అబ్బాయిలు డప్పు పట్టుకోవడానికి కొంతమంది ఇప్పుడు మోమాట పడుతున్నారు. ఎందుకంటే క్యాస్ట్ ప్రకారంగా చూసినా కూడా మనం వెళ్ళేస్తారు. సో ఊర్లలో చూసుకుంటే ఏంటి అంటే ఎస్సీ అయినా కావచ్చు, ఎస్టీ అయినా కావచ్చు, నేను క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్ గా ఏంటంటే అప్పుడున్నటువంటి కాలంతో చూసుకుంటే ఇప్పుడు కూడా సో వాళ్ళు నిలబడ్డ దగ్గర ప్లేస్ కూడా నీళ్లు పోసుకోవడము, సో కడుక్కోవడం, ఇలాంటి ఎన్నో జరిగిన సంఘటనలు ఉన్నాయి అప్పుడు. సో ఇప్పుడు డప్పు పట్టుకునే వాళ్ళు కూడా మీరు అబ్బాయిలకే కాకుండా నాకు తెలిసి అమ్మాయిలకు కూడా కొన్ని వేల మందికి అనుకుంటా సో మీరు డప్పు నేర్పించడం జరిగింది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకేమన్నా అడ్డంకులు వచ్చాయా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేడం, నాకు అడ్డంకులు ఏం రాలేదు. ఈ డప్పు తయారీలో అమ్మాయిల శ్రమ, మన అవ్వాయిల శ్రమ లేకపోతే ఈ డప్పు తయారు కాదు. వస్తువులన్నింటినీ అందించేది మన అమ్మలు ఈ డప్పు తయారీ కోసం. వాటన్నిటిని చాలా భక్తి శ్రద్ధతోటి అందించేది వాళ్ళు. అట్లా డప్పు తయారులో వాళ్ళు ఉన్నప్పుడు మరి డప్పును వాయించకాడ ఎందుకు ఉండొద్దు అనేది నా మనసు లోపల ఉన్నటువంటి ప్రశ్న. గతంలో జననాట్య మండలి లేదా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు కొంతమందికి నేర్పించదు, కానీ మా యూనివర్సిటీలో మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ కూడా మేము చదువుకుంటున్నప్పుడు అందరికీ నేర్పించేది. నాకు అప్పుడు అవును మరి వీళ్ళ లెక్క మనం వీళ్ళకి ఎందుకు నేర్పించదని అప్పుడు నేను అనుకున్నా. ఆ టైంలో నేను ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు గురుకుల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఉండే, నాకు చాలా మంచిగా దగ్గరలో ఉండే. నేను కూడా సార్కి అట్లాగే అందరితోటి కలిసి ఉండేది. ఆ ప్లాన్ చెప్తే సార్ కూడా యాక్సెప్ట్ చేసి ఉండే. సమ్మర్ సామరాయన్ మేడం 20 రోజులు ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్ను తీసుకొచ్చి వాళ్ళ ప్రాంతాలల్లో కొంతమంది పెద్దపల్లి, మనకు నందిమేడారంలో హాస్టలు, అట్లా దేవరకొండలో 2 క్యాంప్స్, మన సింగూరు, ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఒక 1500 అమ్మాయిలకు ఒకటేసారి 20 రోజులు అలా నేర్పించిన మేడం. అట్లా ఒక 50-60 మందిని మనం పెట్టి చాలా జాగ్రత్త ప్రతి క్యాంపు నేను విజిట్ చేసి దగ్గరలో ఉండి వాళ్ళకి ఎట్లా డప్పు కొట్టాలో ఎట్లా అనేది. అంటే తయారీలో వీళ్ళు ఉన్నప్పుడు కొట్టే విధంలో ఎందుకు ఉండొద్దు అని నాకు అనిపించింది. చేస్తే ఆ శ్రమకు గాను నాకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం బెస్ట్ టీచింగ్ అవార్డు వచ్చింది నాకు రాష్ట్రంలో, ఫోక్ ట్రైనర్గా.
బెస్ట్ టీచింగ్ అవార్డు. అంటే నేనేం ఫైర్ చేయలే, మనం కష్టపడ్డం, అంతే, అవార్డు వచ్చింది. కష్టానికి ప్రతిఫలం దక్కించుకున్నారు కష్టే మీరు. ఫలించే అని అంటారు కదా, అట్లా వచ్చింది మేడం. ఆ తర్వాత మా తెలుగు యూనివర్సిటీలో కావచ్చు, తర్వాత తమ్ముడు అమరవరపు సతీష్ ఉంటాడు, నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ఆ తమ్ముడు కొంతమందికి నేర్పించాడు. వాళ్ళని నేను కొంచెం తర్ఫీదు ఇచ్చి, గ్రేట్నెస్ ఏంటంటే ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించింది మేమే మేడం, మా బృందమే ఢిల్లీలో. అట్లా ఢిల్లీ దాకా వెళ్ళి కూడా డప్పు మారుమోగించారు అన్నట్టు. నేను అబ్బాయిలు కాదు, ఆడపిల్లలు. మీ పరంగా మీరు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి వాయించి వచ్చారు. అట్లా మేడం, మీకు చాలా న్యూస్లలో కూడా వచ్చింది. అట్లా శకటం ముందట కావచ్చు, పరేడ్లో 112 మంది వాయిద్యకారులు ఉంటే 24 మంది తెలంగాణ నుండి ఆడబిడ్డలు. అట్లా నాకు అది హ్యాపీ అనిపించింది. అట్లా వాళ్ళందరికీ నేర్పించినాం కాబట్టి వివక్షత ఏం లేదు. కాదంటే నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే మా డప్పుల బృందంలో ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు మేడం. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్డి ఉన్నారు. మేము అందరు ఇది కులంతో చూడకండి, దీన్ని కళాదృష్టితో చూడండి అని చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు. ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొంతమందిని మంచి చేసే వాళ్ళను కొంచెం ముందట పెట్టి కొంచెం మీరు ఎన్నికుండా అంటే ఈర్షపడేటువంటి తత్వం పురుషుల్లో స్త్రీల్లో ఉంటుంది. అదన్నీ కామన్. స్కూల్లో కూడా అందరు బాగా చదవరు కదా మేడం, ఎవరో 2-3 చదువుతారు, వాళ్ళ పేరు వస్తుంది. సేమ్ ఇందులో కూడా అప్పుడప్పుడు ఉంటాయి. కానీ కళా ప్రదర్శనకు వచ్చేటప్పుడు అందరూ బాగా చేస్తేనే మంచి అదవుతుంది. డ్యాన్స్ చేసేటప్పుడు ఒక్క అడుగు అటు ఇటు అయినా అందరు కింద పడిపోతారు మేడం. అట్లా మేడం. ఎన్ని డేస్ ఇస్తారు మీరు ఇప్పుడు నేను డప్పు నేర్చుకోవాలంటే? అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి అంటే మీరు అబ్జర్వ్ చేస్తారా టీచింగ్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఇన్ని డేస్ లో వస్తుందని చెప్పేసి? అబ్జర్వ్ చేస్తాం మేడం. అంటే మినిమం లెర్నింగ్ ఒక 20 days వస్తుంది మేడం. 20 days మనము డప్పు ఒకటే కాదు, పిరమిడ్స్ ఒకరి మీద ఒకరు ఎక్కి కొట్టేది, ఆడపిల్లలకు కూడా వాళ్ళు ఎట్లా మనం కింద పడకుండా ఎట్లా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒకవేళ పైన ఒకరి మీద ఎక్కువ కొట్టి ఎట్లా నృత్యం చేయాలి అనేది టెక్నిక్స్ మనం చెప్తాం మేడం. బోనాలు జరిగిన గణపతిని ఎక్కడున్నా కూడా కంపల్సరీగా వెళ్తాం మేడం. మాకు కూడా కల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఎక్కువ మనం ఈవెంట్స్ చేస్తాం కాబట్టి సార్ వాళ్ళు కానీ ఇంకా చాలా నన్ను అభిమానించేటువంటి వాళ్ళు కానీ అందరికీ మనం అట్లా వెళ్తాం మేడం. సో మీరు ఇంతమంది ఆడపిల్లలకు నేర్పించారు కాబట్టి మా ఆడపిల్లల కోసం మీ డప్పు మోయిస్తే ఒక మంచి పాట పాడండి. ఓకే మేడం, తప్పనిసరిగా మేడం. ఆడబిడ్డల కోసం. కోయిల నల్ల కోయిల నల్లాని నా తల్లి కోయిల మా సుందరుల యవ కోయిల, కోయిల నల్ల కోయిల నల్లాని నా తల్లి కోయిల నా సుందరుల యవ కోయిల, యాపాది నా చేతుపై పోయింది బతుకు బారామయ్యే కోయిల, బతుకు బారామయ్యే కోయిల, బతుకు బారామయ్యే కోయిల, ఎండలో నా మాగి కోయిల నల్ల నీడవయ్యి నావే కోయిల, ఎండలో నా మాడి కోయిల నల్ల నీడవయ్యి నావే కోయిల, నీడవయ్యి నావే కోయిల, చెమట సుక్కలయ్యి నావే కోయిల, కోయిల నల్ల కోయిల నల్లాని నా తల్లి కోయిల మా సుందరుల యవ్వ కోయిల, కోయిల నల్ల కోయిల నల్లాని నా తల్లి కోయిల మా సుందరుల యవ్వ కోయిల. ఇది విమలక పాట మేడం. అవునవును, మిత్ర అన్న రాసిన మిత్ర బాగా నచ్చినటువంటి అవును గాయకురాలు. అవును, విమలక నాకు బాగా తెలుసు. అవును. రచయితలు ఎవరంటే చాలా ఇష్టం మీకు? అంటే రచయితలు అంటే పాటలు రాసే వాళ్ళు చాలా మంది. అంటే నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఒక మిత్ర, చనిపోయిన గద్దర్ డాడీ, గోరీటి బాబాయ్, మాస్టర్జీ గారు, ఈ తరములో ఒక యశ్పాల్ అన్న, లేకపోతే దర్వేల్ అన్న, ఇంకా కొంతమంది ఇట్లా వాళ్ళు ఉన్నారు మేడం. యోచన్ అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, ఇట్లా ఇంకా కొంతమంది ఉన్నారు. మత్స దేవేందర్ అన్న, ఇట్లా చాలా కవుల్లో జిల్కర శ్రీనివాస్ అన్న, నాకు పస్నూర్ రవీందర్ అన్న, అట్లాగే రీసెంట్గా మన మెర్సి మార్గరెట్ అక్క, తగుళ్ళ గోపాల్, మన అవనిశ్రీ అన్న, ఇంకా చాలా మంది అట్లా మనకు వాళ్ళు కూడా. ఒక లిస్ట్ చేసుకుంటారా వీళ్ళ పాటలు అయితేనే బాగుంటది నా డప్పు మీద వీళ్ళ పాటలే నేను పాడతా అని చెప్పేసి ఏమన్నా అనుకుంటారా? ఏం లేదు మేడం, వాళ్ళు క్లాసికల్ వాడితే క్లాసికల్ గా వాయిస్తాం మనం, వాళ్ళు ఫోక్ లో వాడితే ఫోక్ లో వాయిస్తాం. అట్లాంటివి మనకేం లేదు. అప్పటిదప్పుడు అనుకరించి ఆ శబ్దాన్ని అది చేయడమే తప్ప అట్లాంటిది ఏం లేదు మేడం మనకు. సో ఈ మధ్యలో ఇంకొకటి కూడా మేము విన్నాం, ఇప్పుడు మనకి మొన్న చిరంజీవి గారు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన యాక్టింగ్ అయినా కావచ్చు, డైలాగ్ అయినా కావచ్చు, డాన్స్ అయినా కావచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు తను మనకి ఎంతో పేరు తెచ్చుకున్నా కూడా మళ్ళీ పద్మభూషణ్ పొందారు. సో మీరు అంత ముందుకే వెళ్ళి ఎందుకు ఆయన దగ్గర మీరు డప్పు వాయించవలసి వచ్చింది? మేడం, మేము పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం అధికారికంగా శిల్పకళ వేదికలో మాదాపూర్లో ప్రోగ్రాం చేస్తుంది.
ఆ ప్రోగ్రాం కోసం నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత సిక్ అయిపోయినా. వాస్తవానికి నాకు సిక్ అయినా కూడా కానీ చేయాలన్న కసి, మనకు పేరుంది, మా లిస్టులో మా పేరు, మా ఆడబిడ్డల పేరు ఉంది, అన్ని ఒక 5-6 కళారూపాలు అక్కడ ఏర్పాటు చేశారు. డప్పు, బోనాలు, గోండు గుస్సాడి, బంజారా డ్యాన్స్, ఇట్లా 7 కళారూపాలు ప్రభుత్వానికి నివేదిక హరికృష్ణ సార్ గారు పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. చేసిన తర్వాత అందరం ప్రదర్శన చేస్తూ ఉంటే ఒక 20 మనిషికి టీంకు 3 నిమిషాలు అనుకుంటే ఇంకొక 3 నిమిషాల టైం ఉంది. ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుందని హరికృష్ణ సార్ తర్జన భర్జన అవుతుండే. ఆ టైంలో నాకు ఫీవర్ వచ్చింది. అడిగితే నేనే అడిగిన, సార్ మరి నేను సోలో పర్ఫార్మెన్స్ చేస్తాను. చేస్తావా తమ్ముడు అన్నాడు. చేస్తా సార్ అన్న తర్వాత ఓకే మరి నీకు జ్వరం వచ్చింది కదా, ప్రాబ్లం ఏం కాదు సార్, ప్రాబ్లం ఏం లేదంటే సరే మన తమ్ముడిది రాసిద్దామని అప్పటిదప్పుడు వేదిక మీద రాసేసిన తర్వాత వీళ్ళందరూ ప్రదర్శన అయిపోగానే ఈ 3 minutes నాకు అవకాశం వచ్చింది మేడం. ఆ 3 minutesలో 39 సెకండ్ వీడియో కనీసం ఒక 10 కోట్ల మంది చూసినారు ఇప్పటికి. అది చాలా అద్భుతంగా వైరల్గా వెళ్ళిపోయింది. చెప్తాం మేడం. అక్కడ మన వెంకయ్య నాయుడు గారు, మాజీ రాష్ట్రపతి, మన పద్మభూషణ్ చిరంజీవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు మినిస్టర్స్ అక్కడ ఉన్నారు మేడం. అది చాలా అద్భుతం అయిపోయింది. మా సార్కి అడిగిరట, అబ్బాయి డప్పు వాయించండి, ఏదో మాయ చేసాడు మమ్మల్ని అని సార్కు చాలా చిరంజీవి గారు పిఆర్ఓ నుండి కానీ, సీఎం గారి నుండి కానీ అందరి నుండి హరికృష్ణ సార్కి అడిగితే చెప్పిండట, ఈయన ఇట్లా రీసెంట్గా ఇట్లా ఢిల్లీకి వెళ్ళారు తమ్ముడు వాళ్ళు, కాబట్టి మంచి ఇట్లా తన రీసెర్చ్ కూడా దీని మీదనే ఇట్లా అని చెప్పిండట మేడం. ఆ సందర్భంలో నేను వాయించిన మేడం. తద్దింత 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 తకజెను 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 దద్దద్దద కిడతక దద్దద్దద దద్దద్దద కిడతక దద్దద్దద దద్దద్దద కిడతక దద్దద్దద దద్దద్దద కిడతక దద్దద్దద దన్న కిడక దన్న కిడక దన్న కిడక దన్ దన్న కిడక దన్న కిడక దన్న కిడక దన్ తక్కిట 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 కిడత తాగుతూ తక్కిట 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 కిడత తాగుతూ ఇట్లా మేడం ఈ బీట్స్ ను వాయిస్తే ఇది చాలా అద్భుతంగా వెళ్ళిపోయింది. స్టేజ్ మీద ఇంకా మారుమోగవచ్చు అసలు. అవును మేడం. ఈ హైలైట్ అయింది ఈ 39 seconds లో. ఇది ఇట్లా స్వరాలను మనం నోటి తోటి జతులని చెప్తూ అది చేసిన మేడం. స్పెషల్గా మా గురువు గారికి కుంపటి సూర్యభావంతరావు సార్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఆశీర్వాదం చాలా ఉంది మేడం నాకు. ఆ సార్ దగ్గరనే డప్పులో జతులను నేను నేర్చుకున్నాను మేడం మన తెలుగు యూనివర్సిటీలో. ఆ తర్వాత ఆ స్థాయిలో వాయించేది ఆయన ప్లేస్లోకి నేను వెళ్ళిపోయినా మేడం. అట్లా మేడం. ఇది మేడం. ఎన్ని రకాలు ఉంటాయి డప్పులో? మనకు 100 రకాలు 101 రకాల దరువులు ఉంటాయి మేడం. దీంట్లో కూడా శాస్త్రీయత కోణంలో డప్పు జతులు ఉంటాయి మేడం. పెళ్లి డప్పు కూడా ఒక శాస్త్రీయత కోణంలోనే ఉంటుంది. సావు డప్పు కూడా శాస్త్రీయత కోణంలో ఉంటుంది. అంటే బోనాల డప్పు కానీ లేకపోతే లంబాడి డప్పు కానీ ఇవన్నిటికీ ఒక్కొక్క పేరు ఉంటుంది మేడం. ఇప్పుడు మనం గతంలో ఊర్లల్లో ఎవరన్నా గ్రామానికి అధికారులు వస్తే మనకు మొట్టమొదటి విలేకరి, ఇప్పుడు మీరు విలేకరి, కానీ మీకంటే ముందు విలేకరి ఏదంటే డప్పు. అది ముందే చెప్పేస్తుంది కదా, వాయిస్ చేస్తూ చెప్పేస్తుంది. ఇందు మూలంగా తెలియదు ఏమనగా అట్లా మేడం. అట్లా ఆ ఊర్లకు ఎవరన్నా అధికారులు మీరే మా గ్రామానికి వచ్చారు, లేదా కలెక్టర్ సీఎం గారు వస్తారు అంటే జనాలను ఎట్లా మొబిలైజ్ చేయాలి, దానికి ఒక జతి, అది సాటింపు జతి. జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న మూలంగా 50 మందికి తెలియజేయనేది ఏమనగా, మన సోషల్ టీవీ నుండి యాంకర్ లావణ్య గారు, అదేవిధంగా వాళ్ళ యొక్క సిబ్బంది మన గ్రామానికి నా యొక్క ఇంటర్వ్యూ కోసం రాబోతున్నారు. మీరు అందరూ తప్పనిసరిగా రావచ్చు.
ఇట్లా బజార్లో ఉండి ప్రతి చౌరస్తాలో మెయిన్గా ఉండేటంతా చేస్తారు మేడం. ఇది సాటింపు జేటి. దీన్ని ఆది జీతే అని కూడా అంటారు మేడం. అట్లా ఆ తర్వాత మనకు ఊళ్ళల్లో జాతరలు అవుతాయి. అవును, ప్రతి గ్రామంలో జాతరలు అవుతాయి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో తిరునాళ్ళు అంటారు.